హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ది ఛానల్. నేను మీ దీపాని దానకవి. ఇవాళ మన స్టూడియోకి తన అంతరంగాన్ని ఆవిష్కరించడానికి ఎవరొచ్చారో తెలుసా? తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 100కు పైగా తన మాటలు అందించి మాటల రచయితగా ఇప్పటికీ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా తెలుగుతో పాటుగా అటు తమిళ ఇండస్ట్రీలోను, హిందీలోను, కన్నడలోను మాటల రచయితగా ఆయన కొనసాగుతూ ఉన్నారు. ఇటు వెండితెరకే పరిమితం కాకుండా అటు బుల్లితెరకు కూడా ఎంతో తన సహాయ సహకారాలను అందించడం కాకుండా కథ, మాటలు, స్క్రీన్ ప్లే ఇంకా చెప్తూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇంకా ఆయన ఎవరో కాదు, ఆయన వెల్కమ్ చెప్పేద్దాం. హీ ఈస్ నన్ అదర్ దాన్ సాయినాథ్ తోటపల్లి గారు. వెల్కమ్ యూ సార్. నమస్తే అండి. అలనాడు నాగేశ్వరరావు గారి నుంచి నేటి నాగార్జున గారి వరకు, అలాగే అగ్ర నటులు అనుకుంటున్న చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు వీళ్ళందరితో పనిచేశారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే కాకుండా అటు హిందీ ఫిలిం ఇండస్ట్రీలో, కన్నడలో, తమిళ్లో కూడా ఆయన చాలా బాగా సుపరిచితులు అందరికీ. అండ్ చాలా ప్రీతికరంగా ఒక మంచి మాట సాయినాథ్ గారి గురించి చెప్పాలి అంటే విశ్వనాథుని మానస పుత్రుడు అని మనం చెప్పొచ్చు. సో ఇవాళ ఆయన అంతరంగాన్ని మనం ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. సో 100కు పైగా చిత్రాలకి మీరు మాటలు అందించారు కదండి. సో దానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే సాయినాథ్ గారు అనగానే ఒక భావుకత ఉన్న వ్యక్తిగా అందరికీ బాగా తెలుసు. విశ్వనాథుని మానస పుత్రుడు అంటారు ఒక విధంగా చెప్పాలంటే. అండ్ అంటే మీకు ఒక పేరు వచ్చింది అంటే విశ్వనాథుని సినిమాల ద్వారానే అని అనుకోవచ్చా, లేకపోతే మహల్ లో కోయిల సితార సినిమా నుంచి అని? మీ బర్త్డేకి సితార సినిమాకి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఆ రోజే అది రిలీజ్ కావడం జరిగింది. సో ఆ అనుభవాన్ని మీ మాటల ద్వారా వినాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ టోటల్ క్రెడిట్ నేను దేవుడికి అప్పగిస్తాను. ఎందుకంటే దైవం మానుష రూపేణ అని చాలా చోట్ల వినట్టు, అలాగే దేవుడిలాగా నన్ను జంజాల గారి ఇండస్ట్రీకి తీసుకురావడం, ఆ తర్వాత ఏడుదినేశ్వరరావు సితార సినిమా బ్రేక్ ఇవ్వడం, అంటే వాళ్ళ సాగర సంగమానికి నేను గోస్టుగా చేయబట్టి నన్ను గుర్తించి ఆయన సితార ఫిల్మ్ ఫస్ట్ ఫిల్మ్ డైలాగ్ రైట్లుగా తొలి పరిచయం మాటలు సాయినాథ్ అని కార్డ్ వేశారు. దానికి వంశీ డైరెక్టర్. లక్కీగా వంశీ నేను సఫర్ ఎక్కువగా జంజాల సత్యానంద్ ఇండస్ట్రీకి డబ్బులు ఇచ్చి ఎదిరించి తీసుకొచ్చారు. చేస్తుంటే చాలాసార్లు చెప్పాను. కాబట్టి వాళ్ళ హోటల్ రూమ్స్లో ఉంటూ డైలీ ఒక రివ్యూ పెట్టుకుని పక్కనే సఫర్ థియేటర్ ఉండేది. గ్రీన్ డైమండ్, ఎమరాల్డ్ అని ఒకటి, సఫైర్ అని ఒకటి, గ్రీన్ డైమండ్ అని ఒకటి, 3 ఉండేవి థియేటర్స్. దానిలో తెలుగు, తమిళ, ఇంగ్లీష్ 3 సినిమాలు చూడటం. వాడు పిలిచినప్పుడు వాటి పక్కనే మాకు వచ్చినప్పుడు చూసిన సినిమాల కథలన్నీ రాసుకోవడం. సాయంత్రం కాగానే వాడు కూర్చునేవారు. సో మార్నింగ్ షో, మ్యాట్ని కంపల్సరీ, అప్పుడప్పుడు ఫస్ట్ షో కూడా. సినిమాలు చూడటమే ఒక వృత్తిగా 8 నెలలు. ఇది కాకుండా వీడియో క్యాసెట్స్ అప్పట్లోనే కొత్తగా వచ్చాయన్నమాట. సో 1,00,000 పెట్టి జంజాల గారు అప్పట్లో శ్రీదేవి ఇంట్లో మాత్రమే ఉండేది ఆ వీడియో క్యాసెట్ ప్లేయర్. అది ఆయన తెప్పించారు. ఆ వీడియోలు డైరెక్ట్గా మంగళంలో కూర్చొని ఖాళీ ఉన్నప్పుడల్లా ఇంగ్లీష్ సినిమాలు, మలయాళ సినిమాలు చూడటం, గ్యాప్ ఉన్నప్పుడు వెళ్ళి మార్నింగ్ షో మ్యాట్ని డైలీ ఒక షూట్ చేసుకోవడం. సాయంత్రం అవగానే వాళ్ళిద్దరికి సత్యానంద్ గారు ఎక్కువ ఖాళీగా ఉండేవారు. జంజాల వేరే బిజీ. 9 నెలల్లో 14 సినిమాలు రాశారు, 11 సూపర్ హిట్లు తీసుకొచ్చింది ఆయనే. కానీ సత్యానంద్ గారు, జంజాల గారు కలిసి ఆ రోజు ఏం జరిగిందో 10 నిమిషాలు క్లుప్తంగా కథ గురించి చెప్పాలి. ఇంట్రెస్టింగ్గా ఉంటే డీటెయిల్ రాసి నెక్స్ట్ డే వాళ్ళకి అది డీటెయిల్. ఆ రోజులో టేప్ రికార్డు ఉండేది. నా రైటింగ్ రెజ్యూమ్లు ఉండదు. ఆ టేప్ రికార్డు రికార్డ్ చేసి వాళ్ళకి ఇస్తే అలా గ్యాప్ ఉన్నప్పుడు చిన్న క్యాసెట్ చూసుకునేవారు. ఇలాగ డిఫరెంట్ బాల్ గేమ్ మాది. సో ఒక 9 నెలల్లోనే ఇలా అన్నప్పుడు జంజాల కోసం డైలాగ్ రాయించుకోవాలని వచ్చేవాళ్ళు. అంటే అది ఒక అదృష్టమైంది. నాగేంద్రరావు, విశ్వనాథ్ గారు, మన కోదండరామరెడ్డి గారు, మొత్తం ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ అందరూ సీతం గారు అందరూ వచ్చేవారు. అసిస్టెంట్గా వంశీ వస్తుండేవాడు. వంశీ చూశాడు ఈ కుర్రాళ్ళు మంచి స్పార్క్ ఉందేమో, ఇతను రైట్ తెస్తే ఏడునేషనల్ కూడా నచ్చిందని చెప్పి ఒకరోజు వచ్చి జంజాల గారిని అడిగాడు, ఏమంటే మీరేమనుకోకపోతే సాయినాథ్ గారు 1 గంట మాకు ఇస్తారా? 1 గంట మాకు ఇస్తారా? ఎప్పుడైనా అతను ఉంటాడు, అతను అడుగు, అతను సినిమాలో చూస్తుంటాడు, గ్యాప్ వస్తాడు అనేది.
సరే అండి నేను ఒక గంట డైలీ ఒక 4 రోజులు కథ చెప్పాలి అతనికి, అది మీకు అతను చెప్తాడు, విశేషముడిగా నిర్మాత అన్నాడు. ఇలా స్టార్ట్ అయింది. నా నేషనల్కి ఇలా సంబంధం లేదు. అతను వెంటనే గంట బయటకు వచ్చాక స్కూటర్ వేసుకుని పురంబాక స్టేషన్కి తీసుకెళ్ళి, గురుగారు 10 పైసలు ఇక్కడి నుంచి మనం రాము పోను 20 పైసలు టికెట్, గంట సేపు ఎలక్ట్రిక్ ట్రైన్ జర్నీ, దానిలో ఖాళీగా ఉండే ట్రైన్స్ 2 నుంచి 4 లోపు 2 అవర్స్ తిరుగుతాం అన్నాడు. మొత్తానికి ఆ టైంలోనే నేను సఫారీ థియేటర్లో ఫ్రమ్ నూన్ టిల్ ట్రైన్ చార్ల్స్ బ్రాన్సన్ ఇంగ్లీష్ సినిమా చూశాను. ఇంటర్వ్యూలో కలిశాడు. గురుగారు ఇలా కథ ఏంటి చెప్పండి నాకు అన్నాడు. చెప్పబోతుంటే ఇది అయిపోయాక మనం టీ తాగితో చెప్పించు మాట్లాడుతాం. వెళ్ళాం, వచ్చాం, చూసాం, అయిపోయాక అది ఏంటంటే 4 దొంగలు ఒకడు పారిపోతుంటాడు. వాడు ఒక అమ్మాయిని కలవటం, ఆ 3 అవర్స్ ఎలా స్పెండ్ చేశాడు, ఆ అమ్మాయి వాడు ఎలా పట్టించింది, ఆ 3 అవర్స్ ఆ అమ్మాయి ఒంటరిగా ఉంది ఆ కోటలో, రాకుమారి క్షీణించిపోతూ ఉన్నాడు పరిస్థితి. అలాంటి టైంలో ఆ 3 గంటలు ఆ అమ్మాయికి ఒక అద్భుతం ఆవిష్కరించి బుక్ రాశాం. అంతే రాయటం కూడా అబద్ధం పెట్టింది, ఏమైనా ఎవరో రాకుమారి జరిగింది ఇదే కథ అని రాస్తే అది ఆ రోజుల్లో పెద్ద హిట్ అవటం. వీడు జైల్లో ఉంటే జైల్లో చదవడం అని నువ్వు చెప్పేవన్నీ ఆమె బుక్లో రాసింది ఏంటంటే, ఏమో నేనే కదా వెళ్ళింది నామాలు. వీడు వెళ్ళి నెక్స్ట్ డే వాడు రిలీజ్ అయ్యాక 7 ఏళ్ల తర్వాత ఇంటికి వెళ్తాడు. ఆ అమ్మాయి వాడిని గుర్తుపట్టడం నటిస్తుంది, క్యూలో వస్తుంది. తర్వాత చిలికత్తి పిలిచి ఆమె కలవమంటే నీది నాది వండర్ఫుల్ లవ్ స్టోరీ అయిపోయింది, నువ్వు దొంగ నేనేది అని చెప్తే బాగోదు పెడతాను బయట పెట్టకంటే వాడు కూడా వెళ్ళిపోతాడు. ఇంతే ఇంగ్లీష్. ఈ కథ చెప్పాను, అతను మాలో పోయినని నవల రాశాడు. మా అదృష్టం బాగుంటుంది, సితారా సినిమాగా వచ్చింది. ఇది బిగినింగ్. ఓకే, ఇంత స్టోరీ హిస్టరీ.